అందరికి దండాలు. అందరు మంచిగున్నారా? ఇవాళ మనము హైదరాబాద్ లో ఇందిరా పార్క్ దగ్గరకు వచ్చినాము. ఎందుకంటే ఇక్కడ మీరు అందరు ఇంతమంది స్టూడెంట్స్ చూస్తున్నారు. ఎక్కడెక్కడో ఊర్ల నుంచి మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్న జిల్లాల నుంచి వేలాది మంది విద్యార్థులు కళాశాలల్లో కాలేజీలలో చదువుకోవాల్సిన విద్యార్థులందరూ రోడ్డు మీద కూర్చొని చేతులు జెండాలు పట్టి ధర్నాలు చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారు? వాళ్ళు ధర్నాలు చేయవలసిన అవసరం ఏమొచ్చింది? వాళ్ళ బాధ ఏంటి? ఎందుకు చేస్తున్నారు అనేది మనం ఒకసారి అందరిని అడిగి తెలుసుకుందాము. రాష్ట్రంలో అందరికి ఒకే రకమైన విద్య, అందరికి నాణ్యమైన విద్య, అందరికి మంచి విద్య వచ్చే రకంగా ఆ పోరాటానికి నా సంపూర్ణ మద్దతు ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికి తెలియజేస్తున్నారు. మంత్రి ఉన్నారు, ఎడ్యుకేషన్ మంత్రి లేరు. తెలంగాణ రాష్ట్రంలో కొల్లాలుగా సమస్యలు వస్తా ఉన్నాయి. గురుకులాల్లో విద్యార్థులు చనిపోతా ఉన్నారు. ఇప్పటికి తెలంగాణ రాష్ట్రంలో 38 మంది గురుకుల విద్యార్థులు ఈ సంవత్సర కాలంలో ఈ అకాడమిక్ ఇయర్ లో 38 మంది విద్యార్థులు చనిపోయారు. ఈ ప్రభుత్వం ఏ రోజు, ఏ మంత్రి, ఏ ఎమ్మెల్యేపై ఎందుకు మీరు పరామర్శించట్లేదు? విద్యార్థుల భవిష్యత్తుని పక్కన పెట్టి ఇంకేదో మేము బాగుపరుస్తాం, బాగుంది అంటా అని పేపర్ కవరేజ్ లో పేపర్ ఉంటే ఇక్కడ ఎస్ఎఫ్ఐ ఒప్పుకోటి. ఎస్ఎఫ్ఐ వెనక ఉన్న విద్యార్థులు ఎవరు కూడా అట్లాగే ఊరుకోవడానికి సిద్ధంగా లేరు. ఈ రోజు ఇందిరా పార్క్, రేపు సెక్రటేరియట్, ఇంకెక్కడికైనా ఎస్ఎఫ్ఐ విద్యార్థులను కదిలించడానికి సిద్ధంగా ఉంది. విద్యార్థుల సమస్యలన్నీ తీరే వరకు ఎస్ఎఫ్ఐ పోరాడడం సిద్ధంగా ఉంది. చదువుతో పోరాడు, చదువుపై పోరాడడం నినాదంతో కూడా ఎస్ఎఫ్ఐ పోరాడుతుంది. 8,245 కోట్ల రూపాయలు ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలు ఉన్నాయి. మరి రిలీజ్ చేయమనంటే ఆర్థిక శాఖ వాళ్ళు దాచారం చేస్తా ఉన్నారు. కొన్ని వేల మంది, దాదాపు 2-3 వేల మంది ఇక్కడ విద్యార్థులు గ్రామాల నుంచి, నగరాల నుంచి ఇక్కడ ఇందిరా పార్క్ వద్ద తరలి వచ్చారు. ఈ రోజు ఎస్ఎఫ్ఐ విద్యారంగ సమస్యల పరిష్కారం కోసమే విద్యార్థి మహాగర్జన పేరుతో ఇందిరా పార్క్ వద్ద ధర్నాకు పిలుపునిచ్చింది. ఈ ధర్నా దేనికోసం, విద్యార్థులు ఎందుకు ఇంత వేల సంఖ్యలో ఇక్కడ ధర్నాకు విచ్చేశారు, ఈ ధర్నాలో పాల్గొంటున్నారంటే విద్యారంగ సమస్యలు అనేకం ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం 9 నెలలు అవుతుంది నూతన ప్రభుత్వం ఏర్పడి. ఈ నూతన ప్రభుత్వం ఏర్పడి 9 నెలలు అవుతున్నప్పటికీ ఎంత ఉత్సాహంతో ప్రమాణ స్వీకారం చేశారో మన మంత్రులు కానీ, సీఎం కానీ అంతే ఉత్సాహంతో ఈ రాష్ట్రంలో ఉన్న విద్యారంగ సమస్యలను పట్టించుకోవాలి, పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ ని రిలీజ్ చేయాలి, మెస్ కాస్మెటిక్ ఛార్జీలను పెంచాలని ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తుంది. రేవంత్ సర్కార్ ఏం చెప్తుంది? మేము చదువుకునే పిల్లలకు కానీ, విద్యారంగానికి కానీ మేము అంతా మంచి చేసుకొస్తున్నాము, కొత్త నూతన విధానాన్ని కూడా మేము అవలంబిస్తున్నామని చెప్తుంది. అదే సెంట్రల్ గవర్నమెంట్, బీజేపీ గవర్నమెంట్ తో మేము పోరాడుతున్నాం. విద్యా వ్యతిరేక పాలసీస్ వస్తే మేము అగేన్స్ట్ గా మాట్లాడతాం. మన నీట్ పేపర్ లీకేజ్ ని వ్యతిరేకించాము, ప్రోగ్రామ్ వేసాం. అట్లాంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రోజు నూతన విద్యా విధానం మేము వ్యతిరేకిస్తున్నాం. కమర్షియలైజేషన్ పేరుతో తీసుకొస్తున్నారు, ప్రైవేటైజేషన్ ఎక్కువ అవుతుంది. ఇప్పటికే గవర్నమెంట్ యూనివర్సిటీని పట్టించుకోవడం లేరు, ప్రైవేట్ యూనివర్సిటీలు పెరిగే అవకాశం ఉంది. దీన్ని వ్యతిరేకిస్తున్నామని చెప్తే దీన్ని ఆహ్వానించే ప్రయత్నం ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. తీవ్రంగా మేము ఖండిస్తున్నాం. నూతన ప్రభుత్వం ఏదైతే వచ్చిందో దాని నూతన ఎడ్యుకేషన్ పాలసీని వ్యతిరేకించాలి. వెంటనే ఈ ప్రభుత్వం వ్యతిరేకిస్తూ తన వైఖరిని చెప్పాలి. ఈ రాష్ట్రంలో విద్యార్థులకు న్యాయం చేయాలంటే పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ రిలీజ్ చేయాలి, మెస్ కాస్మెటిక్ ఛార్జీలను పెంచాలి. అట్లాగే రెగ్యులర్ బేసిలను వెంటనే యూనివర్సిటీలకు నియమించాలి, అధిక నిధులు వెంటనే కేటాయించాలి. ఖాళీగా ఉన్న పోస్టులు కొన్ని వేలకు పైగా, 2,000 పైగా యూనివర్సిటీలో భర్తీ చేయాల్సిన పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వాటిని వెంటనే భర్తీ చేయాలి. అనవసరంగా ఈ విద్యార్థుల ఓపికని పర్యవేక్షించొద్దు, ఓపిక సహనాన్ని వాళ్ళు పరీక్షించొద్దు. ఈ సహనం ఇక్కడ వరకు ఈ రోజు ధర్నా వరకే ఉంది. రేపు సెక్రటేరియట్, ఆ తర్వాత ఏదైతే సీఎం ఇల్లుందో ముట్టడి వరకు కూడా ఎస్ఎఫ్ఐ పిలుపునిస్తుంది. ఈ ఎస్ఎఫ్ఐ ఇచ్చిన పిలుపులో వేలాది మంది విద్యార్థులు రెడీగా ఉన్నారు. ఎస్ఎఫ్ఐ పోరాటం చేసి ఈ డిమాండ్లన్నీ పరిష్కరించే వరకు కూడా పోరాడతామని ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేస్తున్నారు? ఆ ప్రభుత్వం లాగా మేము చేయము, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మార్పు వస్తుందని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు చెప్పారు. తక్షణమే 8,000 కోట్ల రూపాయల స్కాలర్షిప్ రియంబర్స్మెంట్ రిలీజ్ చేయాలి. అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ ఆశలు చదువుతున్నటువంటి విద్యార్థులకు ఇవ్వాల్సినటువంటి మెస్ ఛార్జీలు కానీ, కాస్మెటిక్ ఛార్జీలు కానీ విడుదల చేయాలి. హాస్టల్స్ కి పక్కా భవనాలు కేటాయించాలి, గురుకులాలకు పక్కా భవనాలు కేటాయించాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. లేనటువంటి పక్షంలో పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేపడతాం. ఈ రోజు పోలీసు నిర్బంధాలు, గత ప్రభుత్వం స్వేచ్ఛ ఇవ్వలేదు, మేము ధర్నా చౌక్లో ధర్నా ఎవరైనా చేసుకోవచ్చని చెప్పేసి రేవంత్ సర్కార్ చెప్పింది. కానీ ఈ రోజు ధర్నా చౌక్ ఎత్తేసాం, ధర్నా చేసుకోవచ్చు స్వేచ్ఛగా అని చెప్పినటువంటి రేవంత్ ప్రభుత్వం ఈ రోజు మీరు చూడొచ్చు పోలీసు బలగాలను పెట్టి ఈ రోజు విద్యార్థుల గొంతును మూసేటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నది.
అది సరైనది కాదు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా విద్యార్థులు అరెస్ట్ చేశారు. వాళ్ళని రిలీజ్ చేయాలి, తక్షణమే వాళ్ళని విడుదల చేయాలి. విద్యార్థుల మీద కేసులు కూడా ఎత్తివేయాలి. స్కాలర్షిప్స్ ని వాళ్ళ డిమాండ్స్ కూడా నెరవేర్చాల్సిందిగా మేము కోరుతాం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సుమారుగా 25,000 పైగా ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. రెగ్యులర్ ఎంఈఓ పోస్టులు లేవు, దాంతోపాటుగా డిఓ పోస్టులు లేవు. ఒక పక్క ఈ రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలు సుమారుగా 1864 ప్రభుత్వ పాఠశాలలు మూసేసే దానికోసం ఆలోచన చేస్తా ఉంది. మరొక పక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విస్తారంగా ప్రైవేట్ పాఠశాలకు నారాయణ, శ్రీ చైతన్య, టెక్నో, ఒలింపియాడ్, గ్రామర్, కాన్సెప్ట్ స్కూల్ విస్తారంగా అనుమతిస్తా ఉంది. దీన్ని మేము వ్యతిరేకిస్తా ఉన్నాం. ఒక పక్క ప్రైవేట్ పాఠశాలలు విస్తారంగా ఫీజులు వసూలు చేస్తా ఉన్నాం. ఫీజు చట్టం చేయాలి అని చెప్పేసి కోరుకుంటాం. రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాల మూసివేత ఏదైతే ఉందో దాన్ని ఆపాలి అని చెప్పేసి కోరుతా ఉన్నాం. దీన్ని ఆపకపోతే ఖబర్దార్ రేవంత్ రెడ్డి సెక్రటేరియట్ దాకా వస్తామని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఇక్కడ చూస్తున్నారు మీరు, విద్యార్థులు మా సవలతులను మంచిగా చేయండి గవర్నమెంట్ ను కోరుతున్నారు. కానీ ఇక్కడ జరుగుతున్నటువంటి పోలీసులు వాళ్ళని అరెస్ట్ చేయడం, అన్యాయంగా ఇలా తీసుకెళ్లడం అనేది జరుగుతుంది. మీరు చూడవచ్చు ఎలా తీసుకువెళ్తున్నారు అనేది విద్యార్థులని. ఇక్కడ విద్యార్థులు ధర్నా చౌక్ దగ్గర ధర్నా చేస్తున్నారు. అక్కడ ఈ ధర్నా చౌక్ దగ్గర చేస్తున్నటువంటి విద్యార్థులని పోలీసులు ఈ విధంగా తీసుకెళ్లిపోతున్నాడు దృశ్యాలను మీరు చూస్తున్నారు. ఇప్పుడు లేని పక్షాన పెద్ద ఎత్తున ఆందోళనలు తెలియజేస్తామని రాష్ట్రంలో 8,300 కోట్ల పైసలకు ఫీజు రింబర్స్మెంట్ స్కాలర్షిప్స్ ఉన్నాయి. అనేక జిల్లాల నుంచి హైదరాబాద్ హైయర్ ఎడ్యుకేషన్ చదువుకోవడానికి వస్తున్నారు. ఒక్కరు కూడా హాస్టల్ సదుపాయాలు లేవు. ఒక్కొక్క క్లాసులో నలుగురు ఉండాల్సిన వాళ్ళు 15 మంది 20 మంది కుక్కుతా ఉన్నారు. కనీసం మధ్యాహ్న భోజనం కూడా మంచిగా పెట్టడం లేదు. అరెస్టులు చేస్తున్నారు. రేవంత్ రెడ్డి వచ్చి ఇంతవరకు పరిష్కరించారు. టీచర్స్ కొరత కూడా ఎక్కువ ఉంది కాబట్టి పోస్టులు భర్తీ చేయాలి. అదే విధంగా ఈరోజు విద్యార్థులకు కనీసం అమ్మాయిలకు మూత్రశాల లేక రోడ్డు మీద ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది. కాబట్టి మూత్రశాల నిర్మించాలి. అద్దె ఆశ్రయాలు ఉన్నాయి, వర్షానికి కూస్తున్న పరిస్థితి ఉంది. కాబట్టి అద్దె ఆశ్రయాలు సొంత భవనాలు నిర్మించాలి. ఈ రోజు విద్యార్థుల 3,000 పెంచాలి. అదే విధంగా ఈరోజు పాఠశాలలు కూడా శిథిలావస్థలో ఉన్న పరిస్థితి ఉంది. కాబట్టి పాఠశాలకు పునర్నిర్మించాలని చెప్పేసి ఈరోజు అనేక సంవత్సరాలుగా విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. స్కాలర్షిప్ రియంబర్స్మెంట్ రావట్లేదు. సంక్షేమ వస్తున్నారు. హాస్టల్ ఈరోజు తీవ్రంగా నష్టపోతున్న పరిస్థితి. కాబట్టి తక్షణమే ప్రభుత్వం ఆ సమస్యలు పరిష్కరించాలి. శాంతియుతంగా ఆందోళన చేస్తున్న విద్యార్థి నాయకుల్ని విచక్షణ రహితంగా కొట్టి గుద్ది అరెస్ట్ చేసి సొక్కాలు చెప్పి ఈరోజు పోలీస్ స్టేషన్ తరలిస్తున్న పరిస్థితి ఉంది. కాబట్టి తక్షణం ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం దీనికి సమాధానం చెప్పాలి. ఎక్కడుంది ప్రజాస్వామ్యం, ఎక్కడుంది ప్రజాపాలన అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. ఖచ్చితంగా ప్రభుత్వం ఈ సమస్యల పరిష్కారం కావాలి. ఇప్పటికైనా రియంబర్స్మెంట్ ఇవ్వాలి. సంక్షేమ సమస్యల పరిష్కారం చేయాలి. బీసీలను నియమించాలి. విద్యాశాఖ మంత్రి నియమించాలి. అరెస్ట్ చేయడం కాదు. ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖచ్చితంగా చర్చలు జరపాలని కోరుతా ఉన్నాం. నష్టపోతా ఉన్నారు. మమ్మల్ని రౌడీలాగా గుండాలాగా ఈరోజు పోలీసులు ఈడ్చుకుంటూ బట్టాజీ పూర్తి చేసిపోతా ఉన్నారు. పెండింగ్ స్కాలర్షిప్ రియంబర్స్మెంట్ విడుదల చేయాలి. బీసీలని నియమించాలి. సంక్షేమ సమస్యలు పరిష్కరించాలని మేము ప్రధాన డిమాండ్లు ఉన్నాయి. ఈ ప్రభుత్వం చేయకపోతే రేపు రాష్ట్ర వ్యాప్తంగా పిలుపునిస్తారు. ఈ సందర్భంగా కూడా మేము హెచ్చరిక జారీ చేస్తా ఉన్నాం. ఈ రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ ఉన్నటువంటి 8,000 కోట్ల రూపాయల స్కాలర్షిప్ రిలీజ్ చేయాలి. అట్లనే హాస్టల్ విద్యార్థులకు పెరిగిన ధరలకు అనుగుణంగా బెస్ట్ కాస్మెటిక్ ఛార్జీలు విడుదల చేయాలి. గురుకులాలకు, జనరల్ హాస్టళ్లకు సొంత భవనాల్ని నియమించాలని చెప్పేసి మేము ఎస్ఎఫ్ఐ గా ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇప్పటిదాకా వేలాది మంది విద్యార్థులు ఎక్కడెక్కడో జిల్లాల నుంచి మన తెలంగాణ రాష్ట్రం మొత్తం నుంచి ఇక్కడ వచ్చి కొట్లాడినరు. ఇదే ప్లేస్ లో మీరు అంతా చూసిండ్రు. ఇక్కడంతా వాళ్ళు ధర్నా చేసిండ్రు. సర్కారు వీళ్ళ మీద అన్యాయంగా వాళ్ళని ఇప్పుడు బండ్లలో వేసుకొని పోయిండ్రు.